అర్థమవుతుంది. జీన్స్ అనేది అది పుట్టుకకు సంబంధించింది. అంటే ఈయనతోటి బీఆర్ఎస్లో తెలంగాణ వస్తే కొత్త సాంప్రదాయాలు కొత్త విధానాలని చెప్పి వచ్చిన తెల్లారే టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళను కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళను జైన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ జైన్స్ అనుకున్నవయ్యా నేను అడుగుతున్నా. 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నావు. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి రాగానే ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ నీ పార్టీలో జైన్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఏ జీన్స్ ఉన్నాయని నువ్వు జైన్ చేసుకున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కోర్టులో పోయి కొట్లాడుతున్నావు కదా, మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా చేసారు. ఏది నీ నీతి అంటున్నా కేటీఆర్, నీ నీతి నీ రీతి ఏదయ్యా? ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ను సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేలుగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర తీసుకుపోయి అత్యంత నీచంగా హేయంగా నువ్వు మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం కాడికి పోయేటువంటి అర్హత నీకుందా? ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా. మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటున్నావు కదా, దానికి పునాదిగా నువ్వు కొత్త రాష్ట్రంలో మొత్తం 2014లో 2018లో ఎవరున్నా కూడా పాపం సర్పంచులున్నా, ఎంపీటీసీలున్నా, జెడ్పీటీసీలున్నా, ఎమ్మెల్యేలున్నా, ఎంపీలున్నా అందరినీ భయపెట్టి బలవంతం చేసి రకరకాలుగా తీసుకొని అలాంటి మార్పిళ్లకు శ్రీకారం కొత్త తెలంగాణలో చుట్టింది నువ్వు. నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది. ఇల్లు పోయినంటే మరి నీ పార్టీలో ఉన్న ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రాలే? ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నావు. అదే కాకుండా ఇప్పటికి మీరు సవాల్ చేస్తున్నావు. మీ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా గెలుచున్నారు, వాళ్ళని కూడా రాజీనామా చేయించు. ఆ రోజు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి కానీ, సుధీర్ రెడ్డి కానీ, లేకుంటే ఇతర టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ రోజు వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీలకు వచ్చారు కదా, మీ పార్టీలకు ఈ రోజు రాజీనామా చేయించప్పుడు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు అడిగితే జనం హర్షిస్తారు. కానీ నీకో నీతి మందికో నీతి అనడం ఇది ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ఆ యూట్యూబ్లు పెట్టుకొని చూపించుకున్నంత మాత్రాన ఎవరు ఏదో పేడి ఆర్టిస్టులతో మాట్లాడిస్తే అది కాదు. కాబట్టి ప్రజలకు తెలుసు నువ్వేం మాట్లాడి, నువ్వు 10 ఏళ్ళ అధికారంలో నువ్వేం చేసినావు పబ్లిక్ తెలుసు. కాబట్టి అది మర్చిపోయి ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత నీకు లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.